ఇక నుంచైనా బుద్ధిగా నడుచుకుంటావా, లేదంటే మాతోనా నీ తోడుకోడలతోనా బయట తన అంతా ఏటి దెబ్బలు తినుకుంటూ కూర్చుంటావా చెప్పు. ఈ ఒక మాట అర్థం చెప్పు. దీనికి సమాధానం చెప్తే ఇంకోసారి మేము కూడా దీన్ని పట్టించుకోలేకపోయలేదు. నీ ఇష్టం వచ్చినట్లా చేసుకుంటూ కూర్చో, ఏమన్నా చేసుకో, లేదంటే మీ పుట్టింటికే పంపించిస్తాను. అప్పుడు మీ అమ్మ మా నాన్న ఇంటికి రాని ఏం కథ అనేది తేల్చుకొని ఇస్తాము అప్పుడే. లేకపోతే నీకు నా కొడుక్కి డైవర్స్ అని ఇప్పించేస్తాను. నువ్వు సరిగ్గా సంసారం చేసేదానివి కాదు, ఏం చేసేదానివి కాదు, ఉత్త రొంకులు పెట్టేదానివి నువ్వు. మాకి అవతల వాళ్ళకి లేదంటే ఇంట్లోనే పెడతావు, లేదంటే ఊరికే ఇట్లా చాడీలు చెప్పుకుంటూ కూర్చుంటావు. అన్నం పెట్టలేదు గిన్నం పెట్టలేదు అని పిలిచినా కూడా రావు, చేయవు, పెట్టువు, ఏమే కానీ పనులు కూడా సరిగ్గా చేయవు. మళ్ళీ నీ తోడుకోడల మీద అబద్ధాలు రంకులు పెట్టుకుంటూ కూర్చుంటావు. చెప్పు, నీవి ఈ రోజుకే తెలుసుకోవాలి. లేదులేండి అత్తయ్య, ఎప్పుడు చూసినా నన్నే అంటారు కదా అత్తయ్య. ఏమత్తయ్య మీకన్నా తెలీదా? ఏదో తెలియక చేసిందాను, మీరు తెలియక చేసింది పిల్ల అని చెప్పేసి ఊరికే ఉండొచ్చు కదా అత్తయ్య. చెప్పమ్మా మంగ చెప్పు, లేకపోతే నీ దొక్క చించి డోలు కుడుతుంది అత్త. ఎందుకంటే సిరీస్ కూడా అయిపోయాకొచ్చింది. నువ్వు చూస్తే ఇంకా ఇట్లే చేస్తున్నావు చిన్నపిల్లలాగా. అస్సలు ఎవరే కానీ ఇష్టం కూడా పడరు మళ్ళీ చూసేదానికి. బాగా చెప్తున్నా చూడు, ఇంకా 2 పాటలే ఉన్నాయి. మనం వీడియో తీసేది 2 పాటలే ఉన్నాయి. ఆ 2 పాటల లోపల నువ్వు మారిపోవాలి. ఏమి అర్థమైందా? నువ్వు ఇట్లే అవతారం ఇంకేది లెక్క చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, నీకు అత్త పక్క మీ ఇంటికి పంపించారంటూ ఖాయం చూడు. బాగా చెప్తున్నాను. ఇంటింటికి నువ్వు బాగా రెచ్చగొడుతున్నావు అందరినీ. చెప్పు, ఏం కథ ఇంకా నీది? లేదులేండి అత్తయ్య, నేను ఇక్కడి నుంచి బాగానే నడుచుకుంటానని మాటిస్తున్నాను అత్తయ్య. నిజంగానే మాటిస్తున్నాను అత్తయ్య. నేను ఏ తప్పు చేయను అత్తయ్య. నిజంగానే చెప్తున్నా అత్తయ్య. నా కళ్ళలో నీళ్ళు చూసినా కూడా మీకు ఎలా నమ్మబుద్ధి కావట్లేదు అత్తయ్య. నిజంగానే చెప్తున్నాను అత్తయ్య. ఏమ్మా మళ్ళీ ఏం జరిగింది? ఏం చేసింది? 3 గసలు మొక్కుంది. ఎప్పుడు చూసినా ఇట్లా పనులు చేస్తుంటుంది. ఏం చేసింది మళ్ళీ? ఏమో మళ్ళీ కంట్లో నీళ్ళు ఒకటి చేస్తుంది, నీళ్ళు కూడా వస్తున్నాయి కంట్లోన. ఇదొకటి యాక్టింగా, లేదంటే ఇదొకటి కొత్త నాటకమా? ఏం చేస్తున్నావు? ఈ పక్క రామా, నువ్వు దీనికి కొడితే కానీ మాటింది ఇది. ఈ పక్క మొగుడినే బయటకు పంపించింది అవతారం గేడికి. కొంచెం ఇవతలు రామ్మా నువ్వు, నేను దాన్ని పని పడతాను ఈరోజు. ఏమైతే ఇది అవుతుంది, దీనికి కొంచెం లేదు దీనికి. మాట్లాడి పెట్టుకున్నాను అంతా. నువ్వు మళ్ళీ వచ్చి రెచ్చగొడుతున్నావు దానికి 3 గసలు దానికి. దీనికి ఎంత చెప్పినా అంతే అని ఊరికే ఉండు, లేదంటే మాట్లాడతావంటే మాట్లాడుకోపో. మీరు మీ పెళ్ళమ్మవాడు ఏమైనా మాట్లాడుకోపోండి. నాకు తెలియదు, ఇంకా నా సైడ్ అయిపోతాను. నాకు కూడా ఓపిక లేదు. మాట్లాడి చాలా పోసింది నాకు కూడా. ఈ ఎండాకాలంలోనా అబ్బా దేవుడా, ఆ సాతే కావాలిరా నాయన. పప్పు ఏమైనా తీసుకోపోండి. నేను కాకట్లా కొంచెం పక్కన నిలబెడతాను కొంచెంసేపు. నా చాదుకుడు కాదు, కొంచెం మంచి నీళ్ళని తాగుస్తాను. అరిసి నా చాతే కావాలిరా నాయన. నేను వదిలిపోతాను పో. ఏం నీది చెప్పు, ఏం కథ అనేది నీది? ఊరికే ఏడ్చొద్దు, నాకు చాలా కోపం వస్తుంది చూడు. ఏం జరిగింది అసలు? ఏడ్చేదానికి కారణం ఏంటి చెప్పు నాకు. ఏమో చూస్తానంట. అయ్యో లేదండి, నేను ఆపేద్దామనుకున్నాను, ఏం చెయ్యాలనుకోలేదు. నిజంగానే చెప్తున్నానండి, మా ఇంటికి పంపించదండి నన్ను. ప్లీజ్ అండి. ఇంకోసారి ఏమే కానీ చెయ్యనండి నేను. నిజంగానే చెప్తున్నానండి. ప్లీజ్ అండి, నిజంగానే చెప్తున్నాను. నేను ఏ రంకులు పెట్టను, ఏ తంటాను, అసలు బయటికి పోను, ఎవరితోనూ కొట్లాడను. నిజంగానే అండి. ప్లీజ్ అండి, మీరైనా నమ్మండి. అయ్యో నిజంగానే మంగా మారిపోయినావా నువ్వు? అయ్యో నిజంగానే మారిపోయానండి. నాకేం వద్దండి, నేను ఊరికే ఉంటానంతే. ఒకసారి ఆలోచించండి, తక్కువ నమ్మేసండి. అవునవును.
అప్ప ఒకటి వచ్చినా సరిపోయింది పో. ఏం జరిగిందిరా సురేష్? ఏం జరిగింది? కోడలు అంతగానం ఏడుస్తుందంటే కరెక్ట్గా చెప్తాను చూడు, నేను మీ అమ్మనే కొట్టింటదిరా. ఏమయ్యా ముసలాయన, ఇంతగా నీకు ఒక మాట చెప్పాలి. ఏమి ఇక్కడే ఉన్నాను కదా, ఏమి చెప్పు. మళ్ళీ నా మీదకి వస్తాను ఏంది? మళ్ళీ నాకు ఇంకా మంచి మాట్లాడడం రాదు. తగిన కొట్లాట తీసుకోవాలనుకున్నావా ఎట్లెట్లా నువ్వు? ఇన్ని ఎపిసోడ్స్కి ఎప్పుడు అమాస్కి పుణ్యంకి వస్తావు నువ్వు. ఎపిసోడ్లోనే వచ్చిన రోజన్నా సరిగ్గా మాట్లాడాలని తెలియదా నీకు? మా మీద పడపడి ఏడుస్తున్నావు. ఏమి ఎట్లెట్లుంది నీకు? బాగుందా బాగలేదా? ఎట్లుంది చూడు, మళ్ళీ సాపేటట్లు కొడతా మళ్ళీ. ఏమే నువ్వు అంత మాట అంటివి? ఏమి కొంచెమన్నా మొగుడంటే గౌరవం గిరవం లేదా నీకు? 3 అసలు ముందా? ఏయ్ 3 అసలు ముందా గిండా అనద్దు నువ్వు. అక్కడ నీకేం కళ్ళు కనపడవాలి అది చేసే అవతారాలు ఏమన్నా? పెద్ద వచ్చి ఏమేమి అత్తే కొట్టిందా నీకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి అని అంటే పెద్ద ఏమనుకున్నావు నువ్వు? నువ్వే చెప్పు పెద్ద 3 అసలు ముందా నా కొడుకు. అయ్యా వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉంటే మీరిద్దరు కొట్లాడతారేంటి అత్తయ్య మావయ్య? మీరు పెద్దోళ్ళైనాకున్నా మీరు కొట్లాడితే మాత్రం విడిచిపెట్టలేదు చూడు మీరు. నువ్వు ఊరికే ఉండు. మీ మావయ్య చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నేను కొట్టాను టైం బొమ్మని నేను కొడతానా? నాకేం అవసరం నాకు? కొట్టడానికి ఏం అవసరం నాకు? సర్లే కానీ ఏంటి కోసం ఏడుస్తుంది కోడలు? అయ్యో అదేం లేదు మావయ్య, రోజు రోజుకి పెరిగిపోతుంటే దీన్ని తిక్క కుదిరించింది అత్త నేను అందరూ. అందుకోసం ఇంకోసారి అట్లా పనులేం చేసేలేదు అని చెప్పి వాళ్ళ మొగుని పట్టుకొని ఏడుస్తుంది ఇప్పుడు. అంతే, ఇంకేం లేదు. నువ్వు చూస్తే దాన్ని చేసుకొని అత్తయ్య మీదకి వచ్చినావు. అట్లా వస్తే ఎట్లా? అత్తయ్యకి కోపం రాదా? ఎవరైనా చేయకోకుండా తప్పు ఒప్పుకుంటారా ఏమన్నా? చేయకోకుండా పనిని చేసినావు అంటే ఇంకా అట్లే చేసేది. అత్తయ్య కోడలికి కాదు మావయ్యకి కూడా 2 పీకులు పీకి చెప్తుంది. మావయ్య కొంచెం చూడండి, చూసి మాట్లాడండి. సరేలేమ్మా, ఇంకా మీరెందుకు ఇద్దరు కొట్లాడతారు? ఇది చెప్పింది కదా మంగ, ఇంకొకసారి చెయ్యను అని చెప్పి. అట్లేం లేదులే, నేను చూసుకుంటానులే, చేసేలేదులే. అట్లా నేను నమ్ముతున్నానంటే మీరు కూడా నమ్మాలి. సొంత మొగుడే నేనే నమ్ముతున్నాను అట్లా కంట్లో నీళ్ళు తీస్తుంది ఒక ఆడపిల్ల అంటే నమ్మాలి. మళ్ళీ ఏమే నమ్మదాం. ఈసారి నుంచి బాగా బతుకుతుంది, బాగా చేస్తుంది, బాగా చూసుకుంటుంది, అందరినీ బాగా చేసి పెడుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మీరు అందరూ నమ్మండి. సరేలే మరిది గారు, నమ్ముతాంలే. నేను కూడా నమ్ముతున్నాను రా. ఇంకా మీరందరూ నమ్మితే నేను కూడా నమ్ముతున్నాను రా. అయ్యోయ్యో ఏమైంది? అందరు కట్టకట్టుకొని ఒకే రూమ్లో ఉన్నారే. ఏం లేదండి, మంగ ఈరోజు నుంచి ఎలాంటి చెడ్డ పని చేయను, చెత్త పని చేయను, బాగుంటాను అని చెప్పి కన్నీళ్ళు పెట్టేసరికి అందరు నమ్ముతున్నారు. అందరితో పాటే మీరు కూడా నమ్మండి. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను దాన్ని, చిన్నపిల్ల వదిలేండి, నేను కూడా నమ్ముతున్నాను. అమ్మయ్య, అందరికి థ్యాంక్స్ అత్తయ్య, అక్క, బావగారు, ఏవండి మావగారు, అందరికీ థ్యాంక్స్. అందరు నన్ను నమ్ముతున్నారంటే నేను చాలా బాగా నడుచుకుంటాను, అందరితో బాగుంటాను, ఎవరితోనూ గొడవ పడను, ఇంకా దేనికి పడితే దానికి ఖర్చు పెట్టాను, డబ్బులు వృధా చేయను, ఎత్తి పెడతాను కావాలంటే. ఎందుకంటే మాకు పిల్లలు కూడా లేరు కాబట్టి ముందుకు అవసరం అవుతుంది కాబట్టి అంత మంచిగా ఉంటానని చెప్తున్నాను అత్తయ్య గారు. అందరికీ చాలా థ్యాంక్స్. అందరి ఆడియన్స్కి కూడా థ్యాంక్స్ అండి. ఈ సిరీస్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు చాలా బాగా వ్యూస్ వచ్చాయి, కానీ వస్తూ ఏం వ్యూస్ కూడా రాలేదు. అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజుతో మన తోడి కోడల సంసారం అనేది ముగిసిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ కొత్త కథతో మీ ముందుకు వస్తాము మేమందరం. అందరికీ ధన్యవాదం. ఇంకా ఉంటామండి. మళ్ళీ కొత్త కథలు అయితే అందరూ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇంకా ఉంటామండి. మళ్ళీ కొత్త కథలు అయితే అందరూ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇంకా ఉంటామండి. అందరికీ పెద్ద నమస్కారం. ఇంకా కొత్త కథలు అయితే కలుసుకుందాం. ఇంకా ఉంటామండి. మళ్ళీ కొత్త కథలు అయితే కలుసుకుందాం. అందరికీ నమస్కారం.
ఇంకా ఉంటామండి అందరం. మళ్ళీ కొత్త కొత్తగా అందరం కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇంకా ఉంటామండి, మళ్ళీ కొత్త కొత్తలో అయితే కలుసుకుందాం. అందరికీ నమస్కారం. దీంట్లో చూస్తున్న పాటలు, సన్నివేశాల పేర్లు అన్నీ కల్పిత మాటలు మాత్రమే చెప్పుకుంటూ ఈ సిరీస్ని అయితే ముగిస్తున్నాం. బాయ్ బాయ్.